అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రీ క్రిస్మస్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా థామస్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాబు గారికి, జానీ గారికి, థామస్ గారికి, సతీష్ గారికి, అందరూ దీంట్లో ఎవరు పాల్గొన్న వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ఒకటే ఆయన సూచించిన మార్గంలో మనం అందరూ వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. పీస్, అదేవిధంగా శాంతియుతంగా ఉండాలా, నీతి నిజాయితీగా ఉండాలా, కోప్పడకుండా పేషెన్స్తో ఉంటే ఏ ఒక్క పనిని కూడా మనం సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి సందేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశం ఎంతో ఉంది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో మనం చూసుకుంటే మైనార్టీ సెల్కి ఏ విధంగా ప్రాధాన్యత చూపించడం మనం అందరూ ఒకసారి గమనించాలా. గతంలో మనం చూసుకుంటే పాస్టర్స్కి 5,000 రూపాయలు ప్రతి నెల కేటాయించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే కింద చర్చెస్ డెవలప్మెంట్ కానివచ్చు, రినోవేషన్స్ కోసం కావచ్చు, అదే చర్చ్ ల్యాండ్స్ ఎన్జిఓస్ కోసం కూడా ల్యాండ్స్ కేటాయించడం గురించి కూడా చెప్పడం కూడా జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో మనం చూసాం. అనేక విషయాలు, వెల్ఫేర్ విషయాల గురించి అనేక విధంగా క్రిస్టియన్ మైనారిటీ తీసుకుని ఏ విధంగా ఆయన ప్రోత్సహించిన విషయం కూడా అందరూ గమనించాలి. రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ అండగా ఉంటారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన మరీ అధికారంలోకి రావాలని దేవుని ప్రార్థన చేస్తూ రాబోయే రోజుల్లో కులాల మతాలకు అతీతంగా క్రిస్మస్ పండుగ అందరికీ కూడా మంచి జరగాల, ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన అందరికీ ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షులు బాబు గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు జరగటం చాలా శుభపరిణామం. ముఖ్యంగా ఈ శుభ సందర్భంగా మనమందరం కూడా నిజ జీవితంలో క్రీస్తుని ఆరాధించాలి. అటువంటి గొప్పగా మనం క్రీస్తుని ఆరాధించాలంటే మన యొక్క మనసును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మన యొక్క ఆలోచన విధానం కానీ నిత్య జీవితంలో 10 మందికి ఎప్పుడూ నిస్వార్థంగా ఉపయోగపడేటటువంటి విధంగా ఎల్లప్పుడూ కూడా మనం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఒక మంచి వాతావరణంలో నలుగురికి ఉపయోగపడేటటువంటి జీవితాన్ని గడపాలి. అటువంటి జీవితాన్ని గడపాలి అంటే ఈ సమాజంలో ఉన్నవాడు లేనివాడు అనేటటువంటి భేదం అనేటటువంటిది లేకుండా ఈ సమాజంలో అసమానతలు లేనటువంటి సమాజాన్ని పునర్నిర్మించుకోవటం ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసుకొని పరిపాలించినటువంటి ఏకైక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి తరపున ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రీ క్రిస్మస్ వేడుకలకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు తెలుపుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం వచ్చేసి క్రీస్తు పుట్టుకను నవంబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు వరకు జరుపుకోవడం ఇది క్రైస్తవుల సాంప్రదాయంగా, ఆచారంగా కొనసాగుతుంది. ఈ క్రిస్మస్ వేడుకలు ఆయా చర్చిలలోనే కాకుండా అన్నిల మధ్యలో ఇలాగ కమ్యూనిటీ హాల్లో అందరికీ తెలిసే విధంగా జరుపుకోవడము, ఇది అందరితో కలిసి సంతోషం వ్యక్తపరచుకోవడం, ఇది అన్నిలతో పాటు క్రీస్తుని ఎరగనటువంటి వారితో పాటు క్రైస్తవ బిడ్డలందరూ కలిసిపోయి చేయడము మాకు ఎంతో సంతోషకరము. ఈ కార్యక్రమము దేశమే కాకుండా ప్రపంచము నలుమూలలా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మేము క్రిస్మస్ ట్రీ అనేటువంటి అదే క్యాండిల్ సర్వీస్ అనేటువంటిది లోకుల హృదయాలలో వెలుగుని నింపాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ క్యాండిల్ సర్వీస్ అయితేనేమి, ప్రీ క్రిస్మస్ అయితేనేమి, ముందస్తు క్రిస్మస్ కార్యక్రమాలను మేము జరుపుకుంటున్నాము. మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు మేము అయితే డేట్ తీసుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టింటున్నాము.
నిన్నటి దినం నా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉండడం వలన మాకు అందుబాటులో పెద్దలు నాయకులు లేనందువలన మేము ఈ కార్యక్రమాన్ని కొంచెం బాధతోనే చేసుకుంటున్నాం. కానీ మా జీవితాలలో యేసయ్య ఉంటున్నాడు కాబట్టి ఆ బాధను తృణప్రాయంగా తుంచేసి మేము ఈ కార్యక్రమాన్ని చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి సహకారం అందించినటువంటి థామస్ గారు అయితేనేమి, అదేవిధంగా జాన్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా పద్మాకర్ గారు, రాజ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు, మేమందరం కలుసుకొని డిస్ట్రిక్ట్ కమిటీ, స్టేట్ కమిటీ వారు కలుసుకొని ఈ కార్యక్రమం చేయడానికి మేము అందరూ కలిసి ముందుకు వచ్చినందుకు, మాకు ఈ ఆలోచన ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి నిన్ను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. జై జగన్. అందరికీ కూడా ప్లెజెంట్ ఈవినింగ్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా థామస్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచానికి అంటే మానవాళికి ఒక గొప్ప సందేశంతో ఒక పరిశుద్ధ ఆత్మ ప్రపంచంలోకి వచ్చి మానవాళిని అంతా కూడా ప్రక్షాళన చేసి ఒక పాజిటివ్ ఎనర్జీని మానవాళికి అందించినటువంటి ఒక గొప్ప దినం ఈ క్రిస్మస్ రోజు. ఆ రోజుని ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా జీసస్ యొక్క బ్లెస్సింగ్స్ అందరికీ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇవ్వటమే కాకుండా ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి తరపున అనంతపురం జిల్లా వాసులందరికీ కూడా జీసస్ బ్లెస్సింగ్స్ అందరికీ కూడా మెండుగా ఉండాలి. ఆయన ఏ రకంగా అయితే సందేశాన్ని ఇచ్చి పాప ప్రక్షాళన చేసి ప్రపంచ శాంతిని ఆయన కోరుకున్నారో ఆ విధంగా అందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఖచ్చితంగా ఈ పాజిటివ్ వైబ్స్ తో జగనన్న సైనికుల్లాగా మరింత బలంగా కూడా పోరాడడానికి మాకు అందరికీ కూడా శక్తినివ్వాలని ప్రభువుని మనసారా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ క్రిస్టియన్ మైనారిటీ సెల్ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అనంతపూర్ వాసులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి క్రిస్మస్. థ్యాంక్ యూ.